నమస్కారం లతాముట్ల గారు. నమస్తే అండి. చాలామంది మాకు అదృష్టం కలగాలండి, ఐశ్వర్యం వరించాలని అని చెప్తా ఉంటారు. ముఖ్యంగా అదృష్టం, ఐశ్వర్యం కోసం ఏ దేవుణ్ణి ఆరాధించాలంటారు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల ముందు మన కోరికలు నెరవేరుతాయి. కోరికలతో పాటు మీరు అడుగుతున్న ధనాదాయము, యెస్. ఆహ్, ఐశ్వర్యము, హ్మ్. అలాగే ధనధాన్య వృద్ధి అన్నీ కూడా కలుగుతాయి. ఓకే. దీనికి 7 శనివారాలు చేయాలి. హ్మ్. ముఖ్యంగా 7 శనివారాలు కూడా మనకి యాలుకలు దొరుకుతాయి. ఓకే. మంచి యాలుకలు. హ్మ్. పచ్చరంగు యాలుకలు హ్మ్. తీసుకోవాలి. హ్మ్. 27 యాలుకల్ని తీసుకోవాలి. ఓకే. ఎందుకు ఈ యాలకుల పరిహారం చెప్తున్నానంటే, హ్మ్. వెంకటేశ్వర స్వామి తల్లి లాగా వకులమాత దగ్గర కొన్ని రోజులు ఉన్నప్పుడు, అవును. ఆ అమ్మ రోజు వేడి వేడి పాలల్లో హ్మ్. యాలకుల పొడి వేసి ఇచ్చేదట ఓకే. శ్రీవారికి. హ్మ్. ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామికి. ఓకే. అది ఎంతో ఇష్టంగా తాగేవారట. వెంకటేశ్వర స్వామికి ఓక్ చాలా ఇష్టం అన్నమాట. ఓకే. అందుకే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైంది ఏంటి? యాలకులు. అవును. ఆ యాలకుల దండ పూర్వం తిరుమలలో వేసేవారట హ్మ్. అయ్యగారులు. ఇప్పుడు మానేశారు. యెస్. ఇప్పుడు నగలతో అలంకరిస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద పూలమాలలతో అలంకరిస్తున్నారు గానీ, హ్మ్. స్వామికి ఎంతో ఇష్టమైనది యాలకుల మాల. ఓకే. ఎందుకంటే ఆయనకి తల్లి అంటే బాగా ఇష్టం గదా! అవును. ఆ తల్లి ఈ పాలల్లో యాలకుల పొడి ఏసి ఇవ్వటం వల్ల స్వామి ఎంతో సంతృప్తిగా ఆ పాలను స్వీకరించేవారట. ఓకే. అందుకే కొంతమంది ఇప్పటికి గూడా హ్మ్. మీరు ఆ నగలతో పాటు యాలకుల మాల కూడా వేయండి అని అడుగుతా ఉంటారు యెస్. వెంకటేశ్వర స్వామికి అవును. బాలాజీ. అలా 7 శనివారాలు హ్మ్. చక్కగా యాలకులు తీసుకొని తడిపి వాటికి పసుపు రాసి హ్మ్. గుచ్చి హ్మ్. స్వామివారి మెడలో దండగా వేయండి. చిన్న పరిహారము. అవును. చక్కగా గుచ్చండి. హ్మ్. కొంచెం తడపండి. ఓకే. పసుపు రాయండి. హ్మ్. గుచ్చండి. హ్మ్. అలాగే బొట్టు పెట్టాలనుకుంటే కూడా చక్కగా కుంకుమ బొట్టు కూడా పెట్టండి. ఓకే. ఆ 27 యాలకులు గుచ్చి హ్మ్. స్వామివారికి హ్మ్. పటానికి వేసి, హ్మ్. స్త్రీలైతే ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓకే. పురుషులైతే హ్మ్. ఓం నమో వెంకటేశాయ నమః యెస్. అనే మంత్ర జపం చేయండి. ఓకే. 1008 సార్లు చేయండి. హ్మ్. ప్రతి శనివారం. ఓకే. ప్రతి శనివారం చేయాల్సిన పరిహారం ఇది. ఓకే. ప్రతి శనివారం ఉదయాన్నే చక్కగా స్నానం చేయండి. నేను ఎప్పుడూ చెప్తాను, తెల్లటి వస్త్రాలు గాని, ఓకే. పసుపు రంగు వస్త్రాలు గాని ధరించండి. యెస్. స్వామికి ఈ విధంగా ఈ యాలుకల మాల చక్కగా ప్రేమతో గుచ్చి వేయండి. హ్మ్. ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అని స్త్రీలు, ఓకే. ఓం నమో వెంకటేశాయ నమః అని పురుషులు ఓకే. జపించండి. హ్మ్. అలాగే స్వామికి ఇష్టమైన నైవేద్యం పొంగలి. హ్మ్. పొంగలి హ్మ్. కట్టె పొంగలి గాని, అవును. చక్కెర పొంగలి గాని అవును. చేసి పెట్టండి. యెస్. మీ కోరికలు నెరవేరటంతో పాటు హ్మ్. ధనాదాయం పెరుగుతుంది. హ్మ్. అలాగే మీరు అనుకున్నవన్నీ గూడా సాధిస్తారు. యెస్. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల సమర్పించడం వల్ల ఇంతటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మనం పొందవచ్చంటారు. అవును. యెస్. ఖచ్చితంగా పొందవచ్చు. స్వామికి ఎంతో ఇష్టమైంది గదండీ! అవును. వెంకటేశ్వర స్వామి ఏంటి, హ్మ్. అసలు మనం అంటుంటేనే మన పాపాలు కడిగేస్తున్నాడాయన. ఓహో! మరి యెస్. మనం గోవింద, ఆయన పేరు గోవింద తలిస్తేనే చాలు. ఆ! ఆయన పేరు తలిస్తేనే చాలా. ఆయన స్మరణ మాత్రేనే యెస్. మనకుండేటి అడ్డంకులేంటి, మన పాపాలను కడిగేస్తున్నాడాయన. యెస్. ఏడుకొండలవాడ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద. హ్మ్. గోవింద యెస్. అంటూ ఉంటారు చూసారా? యెస్. ఆ గోవింద అంటంలోనే హ్మ్. మన పాపాలు ఒక్కొక్కటి తొలగుతున్నట్టు అర్థం అన్నమాట. ముఖ్యంగా గోవింద నామానికి అంతటి శక్తి ఉంది. యెస్. అదే 1008 సార్లు చదివితే ఎంతటి ఫలితం ఉంటుందో మనమే చాలా ఊహించుకోవాలింక. ఫలితం ఉంటుందండి. ఆయన యెస్. కలియుగ ప్రత్యక్ష దైవము, హ్మ్. తిరుమలగిరి వాసుడు, యెస్. పద్మావతి సమేతుడు. సూపర్. కష్టములను అవలీలగా తొలగిస్తాడు. ఓకే. కష్టములను అవలీలగా తొలగించేస్తాడు ఆయన. ఆయన యెస్. ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? విష్ణుమూర్తే. యెస్. భక్తి శ్రద్ధలతో పూజించి ధూప దీప నైవేద్యం సమర్పించి ఈ మూల మంత్రంని 1008 సార్లు లేదా మీ సమయం లేకపోతే 108 సార్లు నిత్యం జపించితే ఆ గోవిందుడి కరుణ మనపై ప్రసరించి యెస్. కష్టములన్నీ తొలగిస్తారు యెస్. అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీ ముందే చూపించాను. యెస్. ముఖ్యంగా శనివారం రోజు స్వామివారికి చాలామంది ఏంటంటే మేడం గుళ్ళో సమర్పించాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. 27 యాలకులతో చక్కగా వెంకటేశ్వర స్వామి పద్మావతి పటం అందరి దగ్గర ఉంటుంది ఉంటుంది. కదండి. అవును. హ్మ్. ఆ వెంకటేశ్వర స్వామి పటానికి వేసుకోవటమే. యెస్. సో, ఇలా చేయడం వల్ల మహా అదృష్టం పడుతుందని చెప్తా ఉంటారు. కష్టములు తొలగిపోతాయి. యెస్. మీ ఇంట్లో ఉండే కష్టములు తొలగిపోతాయి. హ్మ్. మీకు ఏవైతే కష్టం వచ్చి పడిందో ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి, హ్మ్. లేదా ఈ కోరిక హ్మ్. తీరాలి, హ్మ్. వెంటనే ఈ కోరిక తీరాలి అని అనుకునే వాళ్ళు
ఈ విధంగా 27 యాలకులతో వెంకటేశ్వర స్వామిని మాల కట్టి పూజిస్తే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. Hmm. వాళ్ళ ధన ధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయి. ఎస్, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి యాలకుల మాల స్వామివారికి సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, మీరే ఇందాక అన్నారు స్మరిస్తే చాలు మీ పాపాలన్నీ తీసేస్తాడు స్వామి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఓ చిన్నది చెప్తాను నేను. వెంకటేశ్వర స్వామి పద్మావతి మాట్లాడుకుంటున్నారట. ఓకే. అమ్మవారు అడుగుతుందట స్వామిని, Hmm. స్వామి రోజుకి ఇన్ని లక్షల మంది వస్తారే మీ దగ్గరికి, అవును. ఎవరి కోరిక తీరుస్తారు అని అడుగుతుందట. ఆ, మరి వెళ్ళిన వాళ్ళందరి కోరికలు తీరుస్తారా వెంకటేశ్వర స్వామి? ఆ, చెప్పండి. స్వామి అన్నారట, ఇదిగో నీకు చూపిస్తాను నా భక్తుల్లో రకరకాలు ఉన్నారు అని స్వామి Hmm. ముందు ఒక భక్తుడిని చూపించారట. ఓకే. వాడి కష్టం వచ్చినప్పుడే నేను గుర్తుకొస్తాను. Hmm. అప్పుడే గోవింద గోవింద అంటాడు, ఎస్. వెంకటేశ్వర అంటాడు. అప్పటి వరకు నా పేరు కూడా తలవడవు అంటారు. ఓకే. ఇంకొకరిని చూపిస్తారు. Hmm. చూపించి వాడు ప్రతి నెల నీ దగ్గరకు వస్తున్నాను, ఇంకా నా కోరిక తీర్చలేదు, ఇంకా నా కోరిక తీర్చలేదు అని నన్ను అడుగుతానే ఉంటాడు. ఓకే. నేను వస్తూనే ఉన్నానే నమ్మకంతో, ఇంకా తీర్చట్లేదు అంటాడు. Hmm. వాడు కోరికతోనే వస్తున్నాడు, ఎస్. నా మీద భక్తితో కాదు అంటాడు అనమాట. ఎస్. ఇంకొకడు ఉన్నాడు చూసావే, Hmm. వాడు కష్టాల్లో సుఖాల్లో కూడా నా నామాన్ని విడలేదు. ఎస్. ఎల్లప్పుడూ Hmm. సుఖాల్లో వస్తూ ఉంటాడు, కష్టాల్లో వస్తూ ఉంటాడు. ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు, ఎస్. ఎప్పుడు నన్ను పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు చూసావా, Hmm. వాడు నేను నీకు ఇది సమర్పించాను, Hmm. దానికి 3 ఇంతలు ఇవ్వని అడుగుతాడు. Hmm. నా ఉండిలో ఇది వేసేస్తాడు, ఎస్. మళ్ళీ దానికి 3 ఇంతలు కావాలని అడుగుతాడు. అవును. స్వార్థంతో వస్తున్నాడు. Yes. ఒకడు స్వార్థంతో వస్తున్నాడు, Hmm. ఒకడు కోరికతో వస్తున్నాడు. స్వార్థంతో, కోరిక. Hmm. ఇంకొకటి దేంతో వస్తున్నాడు, కష్టాలు వచ్చినప్పుడే గుర్తుకొస్తున్నాడు. ఎస్. అవును. అంతే కదండి. అవును. స్వార్థము, కోరిక, కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడిని తలుస్తున్నాడు. ఉట్టప్పుడు భగవంతుడే గుర్తుకు రాలేదు. అవును. అప్పుడు మీరు చెప్పండి ముఖేష్ గారు, ఎవరి కోరిక తీరుస్తారైనా? ముఖ్యంగా స్వార్థం లేకుండా స్వామి మీ కష్టాల్లో, అనుగ్రహం ఉంటే సుఖాల్లో చాలు కూడా. అనుకునే వారికి కోసం తీరుస్తాడు. కష్టాల్లో సుఖాల్లో కూడా ఎప్పుడు కూడా స్వామి నామాన్ని విడిచిపెట్టని వాళ్ళని ఎస్. తొందరగా స్వామి దగ్గరికి చేర్చుకుంటారు. ఎస్. స్వామి దగ్గరికి ముందు వరుసలో, అంతమందిలో ముందు వరుసలో నిలబెడతారు. అంటే రిక్రూట్మెంట్ తోని పోవద్దు మనం. ఒక మాటలో కోరికతో, చెప్పాలి. ఆశతో, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక అంటున్నాం కదా, మన Yes. ఆపదలను తొలగిస్తున్నాడు ఆయన. ఎస్. ఆయనే రక్షిస్తున్నాడు. ఎస్. మరి మన కోరికలు తీరుస్తున్నాడు. మరి ఆయన కోసం మనం ఏ విధంగా ఉండాలి? నిత్యం నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎస్. అదొక్కటే దాని యొక్క సారాంశం. ఎస్. భగవంతుడిని భక్తితో, ఆర్తితో, నమ్మకంతో పూజించండి. కోరికతో, స్వార్థంతో పూజించొద్దు. ఎస్. భగవంతునితో వ్యాపారం చేయకూడదు. ఎస్. సో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. జై గురుదత్.